హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకో కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా అండ్ తొందరగా ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్ కర్రీ కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువనే వేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకు కర్రీ అనేది ఎక్కువ అవుతుంది. ప్లస్ ఇంకొకటి ఆనియన్స్తోనే మనకు ఎగ్ కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఇలా ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అట్లనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ ఇలా పలగొట్టుకొని వేసేసుకోవాలి. ఇక్కడ కారం కూడా మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అది కొంచెం ఇది కొంచెం అలా వేసుకున్నాము. ఇప్పుడు ఎగ్స్ వేసి ఎమ్మటే కలపకుండా మూత పెట్టి ఒక 5 to 10 minutes అలా వదిలేస్తే మనకు ఎగ్ లోపలంతా బాయిల్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ మూత తీసి అంతా ఇలా చూపించినట్టుగా ఉల్టా తిప్పి వేసుకోవాలి. అంటే లోపల సైడ్ కూడా మంచిగా ఉడికిపోతుంది లోపల ఎగ్. ఇప్పుడు అంతా ఒకసారి ఉడికిన తర్వాత మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి. ఎగ్ ఫ్రై ఎప్పుడైనా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకుంటేనే ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఎగ్ ఫ్రై అనేది మొత్తం ఫ్రై అయిపోయింది. మనకి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చికెన్ మసాలా వేసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మసాలా వేసుకున్నాక మళ్ళీ అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 2 minutes అలా వదిలేసేయాలి. ఇప్పుడు అంతా మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, అప్పుడు ఇందులో కసూరి మేతి వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా అండ్ టేస్టీగా మనకి ఎగ్ ఫ్రై రావాలంటే నేను చూపించినట్టే చేసి చూడండి. ఇంకోటి ఇందులో మనం చికెన్ మసాలా వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.